ఫస్ట్ వచ్చేసి మనం పాదం అనేది కుట్టాల్సి ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు మనం క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టాలన్నమాట. ఓకేనా? ఈ క్లాత్ ఏదైతే మనకి పై వైపున కనిపిస్తుందో అది వచ్చేసి రివర్స్ సైడ్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక హాఫ్ ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జ్లో కుట్టాలి. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం హాఫ్ ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లో కుట్టాలి. చూడండి, ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఈ విధంగా రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? క్లాత్ని ఇప్పుడు మనం రైట్ సైడ్ తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైట్ సైడ్ తిప్పుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జ్లో మనం కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇటువైపున ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలి మడత వైపున. చూడండి, ఇప్పుడు మనకి ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఎడ్జ్లో అంటే ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉన్నట్లయితే ఇట్లా ఈక్వల్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇటువైపున అటువైపున మనకి ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఏమైనా సరే ఇలా ఉన్నట్లయితే అంటే ఫోల్డింగ్ చేసినటువంటి క్లాత్ ఏమైనా ఇలా ఎక్స్ట్రా ఉన్నట్లయితే కింద మనం ఇలా ఈక్వల్గా ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్. ఈ విధంగా మనం పాదం దగ్గర పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా పెట్టుకోవాలండి. ఇలా ప్యాంట్ని ఇలా పెట్టుకుంటాం కదా, పంగా అనేది జాయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ పంగా అనేది జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పెట్టేటువంటి ఈ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట. ఓకేనా? రాంగ్ సైడ్ కాకుండా క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. ఓకే. ఈ విధంగా అయితే క్లాత్ ఇలా పెట్టేసుకోవాలండి. ఓకేనా? ఇలా పెట్టుకోవాలి. ఓకే. క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు మనం పెట్టేటువంటి క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు దీని మీద మనం పెట్టేటువంటి ఇంకొక క్లాత్ ఏదైతే ఉంటుందో అది మన వైపున చూసినట్లయితే రాంగ్ సైడ్ ఉండాలి, రివర్స్ సైడ్ ఉండాలన్నమాట మన వైపున చూడడానికి. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి పైన పెట్టేటువంటి క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ అంటే రివర్స్ సైడ్ ఉండాలి. ఓకేనా? కింద మనం పెట్టేటువంటి క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇటువైపున అటువైపున రెండు వైపులా కూడా మనము పంగా అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా దాని మీద కుట్టు అనేది వేసుకోవాలి. ఇటువైపున కుట్టేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక వైపున కూడా కుట్టాల్సి ఉంటుంది. ఇటువైపు కుట్టేశాక మళ్ళీ ఇంకొక వైపున కూడా పంగా అనేది మనం కుట్టాల్సి ఉంటుంది. ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకొకసారి కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా మనం పంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కుట్టాలి. తర్వాత మళ్ళీ దాని మీద ఇంకొక కుట్టు అనేది కూడా వేసుకోండి.
ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తిప్పుకొని ఆ కుట్టు మీద ఇంకొక కుట్టు కూడా వేసుకోండి. ఇటువైపు కుట్టేశాక ఇంకొక వైపును కూడా అదే విధంగా కుట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకి ఇప్పుడు సైడ్ ఏదైతే పంగా జాయింట్ అనేది ఉంటుందో ఇలా మిడిల్కి తీసుకొస్తామన్నమాట. ముందర వైపున వెనకాల వైపున ఈ విధంగా పంగా పంగా ఈ విధంగా కలిసే విధంగా ఇలా మనం పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా మనం పెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనము పాదం దగ్గర నుంచి, ఓకేనా, పాదం దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చుతో కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్టు అనేది వేసుకోండి. పాదం దగ్గర నుంచి అంటే ఒకవైపున పాదం దగ్గర నుంచి ఇంకొక వైపున పాదం వరకు మనము ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టి కుట్టాల్సి ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్టు వేసుకోండి. ఇక్కడ కూడా మనం ఒకసారి కుట్టిన తర్వాత ఇదే కుట్టు మీద ఇంకొక కుట్టు కూడా వేసుకోండి. ఇక్కడ చూడండి, పంగా జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ రెండు కూడా కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేటట్లుగా పైన వైపు కింద వైపు కరెక్ట్గా పెట్టుకొని కుట్టాలి. ఇక్కడ ఈ పంగా జాయింట్ దగ్గర మీరు రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి. ఓకేనా? ఈ పంగా జాయింట్ దగ్గరికి ఒక 1 ఇంచ్ వెడల్పుతో రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్ వేసుకోండి. అలాగే పంగా జాయింట్ దగ్గర కూడా రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి. చూడండి, ఇప్పుడు మనము ఒక 1/2 ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జ్లో చుట్టూతా కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ మనము ఒక 1/2 ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చివర్లన కుట్టు అనేది వేసుకోవాలండి. 1/2 ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చివర్లన కుట్టు అనేది వేసుకోవాలి చుట్టూతా.
ఈ విధంగా మనం కుట్టేసిన తర్వాత అండి చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి మనము 2.5 ఇంచు పెట్టాలన్నమాట. ఓకేనా, అంటే మనం ఎలాస్టిక్ దూర్చడానికండి మనం పట్టీ అనేది పెడుతున్నాము ఇక్కడ. ఓకేనా, 2.5 ఇంచు. ఓకేనా, పైన నుంచి కిందకి మనం 2.5 ఇంచు ఇలాగా మనం చుట్టూతా కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మీరు మార్కింగ్ చేయడం వల్ల ఏంటి అంటే మీరు కరెక్ట్గా ఏదైతే మార్కింగ్ చేస్తారో దాని మీద ఫోల్డింగ్ చేసి కుడతారు కాబట్టి మీకు ఏదైతే పట్టీ అనేది మీరు ఫోల్డ్ చేసి కుట్టుకుంటారో అప్పుడు మీకు సమానంగా వస్తుందండి. ఎలాస్టిక్ పెట్టుకున్నప్పుడు కూడా మీకు బాగుంటుంది అన్నమాట ఫినిషింగ్ అనేది. కాబట్టి తప్పకుండా కూడా పైనుంచి కిందకి 2.5 ఇంచు దగ్గరికి ఇలాగా చుట్టూతా కూడా మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఓకేనా, ఒక వైపుని ఇలా మార్కింగ్ పెట్టేశాక ప్యాంట్ని ఇలా రిటర్న్ తిప్పుకొని ఇంకొక వైపుని కూడా మీరు మార్కింగ్ అనేది అయితే చేసుకోండి. ఓకేనా, ప్యాంట్ని ఇప్పుడు ఇలా రిటర్న్ తిప్పుకోండి. ఇప్పుడు ముందర వైపు ఇలా చేశారు కదా, వెనకాల వైపు కూడా ఇట్లాగా పెట్టేసుకొని ఈ విధంగా నడుము చుట్టూతా కూడా 2.5 ఇంచు దగ్గరికి పైనుంచి కిందకి ఇలాగా మార్కింగ్ అనేది అయితే పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట. కరెక్ట్గా మనం ఏదైతే లైన్ గీసున్నామో ఆ లైన్ మీదకి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ పంగా జాయింట్ అనేది ఉంటుంది కదండి, ఈ పంగా జాయింట్ దగ్గర నుంచి ఇటువైపున మనం ఇటువైపున గ్యాప్ అనేది పెట్టాలన్నమాట. ఇటువైపున అటువైపున రెండు వైపులా కూడా గ్యాప్ అనేది పెట్టుకోవాలి. ఇటువైపున ఒక 2 ఇంచులు, అటువైపున ఒక 2 ఇంచుల దగ్గరికి గ్యాప్ అనేది అయితే పెట్టుకోవాలి. ఓకేనా, ఆ గ్యాప్లో మనం ఎలాస్టిక్ అనేది దూర్చడానికి. ఓకే, ఇప్పుడు మనం ఎడ్జ్లో కుట్టుకుంటూ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చి ఆపేసుకోవాలన్నమాట. ఓకేనా, మధ్యలో ఏదైతే గ్యాప్ ఇచ్చి ఉంటామో పంగా జాయిన్ నుంచి ఇటువైపున 2 అటువైపున 2 ఇంచులు అనేటివి ఆ మధ్యలో మనం ఎలాస్టిక్ అనేది దూరుస్తాం. ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్టేసుకోండి. మీరు క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు అండి ఏదైతే లైన్ వేసుంటారో ఆ లైన్ మీదకే ఫోల్డింగ్ అనేది జరగాలి కరెక్ట్గా. ఇలా మనం కుట్టేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను 1 ఇంచ్ ఎలాస్టిక్ అనేది తీసుకుంటున్నానండి. ఓకేనా, 1 ఇంచ్ ఎలాస్టిక్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ అనేది మనం ఎంత కట్ చేసుకోవాలంటే కరెక్ట్గా బొడ్డు ఉంటుంది కదండి మీకు, ఈ బొడ్డు దగ్గరికి మీరు నడుము చుట్టుకొలత అనేది తీసుకోవాలి. మీకు ఎంతైతే వస్తుందో అందులో నుంచి 3 ఇంచులు తీసేయాలి. తీసేస్తే ఎంతైతే వస్తుందో అది మనము ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. సపోజ్ మీకు 30 ఇంచులు వచ్చింది అనుకోండి, తీసేసిన తర్వాత అంటే 33 వచ్చింది నడుము చుట్టుకొలత, అంటే దాంట్లో నుంచి 3 ఇంచులు తీసేస్తే 30 వస్తుంది. ఈ విధంగా అనమాట. ఆ 30 అనేది మనం ఎలాస్టిక్ పొడవు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఎలాస్టిక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు పిన్నిస్ తీసుకోండి. ఓకేనా, పిన్నిస్ తీసుకొని ఈ ఎలాస్టిక్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం గ్యాప్ అనేది పెట్టున్నాం కదండి ఇందాక, ఈ గ్యాప్లో నుంచి మనం ఎలాస్టిక్ అనేది పంపించాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ పిన్నీస్ అనేది తీసేసేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ నుంచి 1 ఇంచ్ అనమాట. ఓకేనా, 1 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని ఇలా పెట్టేసుకొని చూడండి, ఇది అనేది ఈ లైన్కి టచ్ అవ్వాలన్నమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా. ఓకే, ఇలాగా ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా చుట్టూతా కూడా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట.
ఓకేనా. స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ కుట్ అనేది వేసుకుంటూ 1కి 4 సార్లు కుట్టండి. అంటే ఆ స్క్వైర్ షేప్లో అనమాట, ఎడ్జెస్లో మనము ఒక 4 to 5 టైమ్స్ కుట్టుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ కుట్ అనేది అయితే వేసుకోవాలి. ఓకేనా. ఒక 4 సార్లు కుట్టాల్సి ఉంటుందండి ఎలాస్టిక్ మీద. ఇలా ఎడ్జెస్లో స్క్వైర్ షేప్ వస్తుంది అనమాట, మనం ఏదైతే 1 ఇంచ్ లోపలికి పెడతాం కదా ఎడ్జెస్లో. చూడండి, ఇప్పుడు ఎలాస్టిక్ని ఇలా లోపలికి పంపించేసి, ఓకేనా. ఇలా పంపించేసిన తర్వాత ఇక్కడ ఓపెనింగ్ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ మీద కుట్టు పడకుండా ఇక్కడ ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మీరు ఎలాస్టిక్ మీద కుట్టు అనేది పడకూడదండి. ఎలాస్టిక్ మీద కుట్టు వేయకుండా ఇలా ఎడ్జెస్లో ఇందాక ఎలా అయితే మనం కుట్టామో అదేవిధంగా ఎడ్జ్లో చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా స్టార్టింగ్ లైన్లో రఫ్ కుట్టు వేసేసుకోండి. ఇలా మనం క్లోజ్ చేసేసుకుంటాం అనమాట. ఇందాక ఏదైతే ఓపెనింగ్ చేసామో దాన్ని క్లోజ్ చేసేస్తాము. చూడండి, ఇప్పుడు మనకి ఇలాగ ఫ్రిల్స్ వస్తాయన్నమాట. అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, అదంతా కూడా మనకి ఇలాగ ఫ్రిల్స్ రూపంలో కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా ఏంటి అని అంటే మనకి చూడడానికి బాగుండాలి కాబట్టి ఈ నడుము చుట్టూతో కూడా ఏంటి అంటే ఈక్వల్గా ఇలా పెట్టుకోండి. అంటే ఒక చోట ఫ్రిల్స్ ఎక్కువ, ఒక చోట తక్కువ అలా కాకుండా, ఓకేనా. ఈక్వల్గా పెట్టుకొని పంగా జాయింట్ ఏదైతే ఉంటుందో ఈ పంగా జాయింట్ నుంచి మనం స్టార్ట్ చేస్తామండి కుట్టడం అనేది. ఓకేనా. చూడండి, మిడిల్లో కుట్టాలన్నమాట. ఓకేనా. ఎలాస్టిక్ మధ్యలో పంగా జాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పంగా జాయింట్ దగ్గర నుంచి ఎలాస్టిక్ మధ్యలో పెట్టాలి. ఈ కుడి చేయి వచ్చేసి వెనకాల వైపున పెట్టి ఎడం చేతితో ఎలాస్టిక్ని ఇలా స్ట్రైట్గా పెట్టాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రిల్స్ ఏమీ కనిపించవు. వదిలేసిన తర్వాత ఫ్రిల్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. కుట్టేటప్పుడు మాత్రం ఎలాస్టిక్ని ఇలా లాగుతూ స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనం కుట్టు అనేది వేసుకుంటూ పోవాలన్నమాట. మీరు బిగినర్స్ కాబట్టి ఎక్కువగా అయితే మీరు ఎలాస్టిక్ ఇలా స్ట్రైట్ చేస్తూ కుట్టకండి. కొంచెం కొంచెంగా మీరు ఇలా కుట్టుకుంటూ అయితే వెళ్ళండి. ఓకేనా. మిడిల్లో కుట్టు అనేది రావాలి. మీరు కుట్టేటప్పుడు ఏంటంటే ఫ్రిల్స్ అనేవి ఏమీ కనిపించకూడదండి, ఇలా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఎలాస్టిక్ ఇలా లాగినప్పుడు క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండాలన్నమాట. అంటే ఫ్రిల్స్ ఏమీ లేకుండా ఇలా ప్లెయిన్గా ఉండాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా మీరు కొంచెం కొంచెంగా ఇలా ఎలాస్టిక్ మీద లాగుతూ కుట్టాల్సి ఉంటుంది. వెనక వైపు నుంచి కూడా మీరు ఖచ్చితంగా లాగాలండి. ఓకేనా. వెనకాల ఇలా పట్టుకుంటూ ముందుకి లాగుతూ ఉండాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు రఫ్ కుట్ అనేది వేసేసుకోండి ఎండింగ్లో. ఈ విధంగా అయితే మనం నడుంకి ఎలాస్టిక్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి.